హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు హరిత. ఈరోజు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, జనరల్గా ఆస్ట్రాలజర్స్ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ లేదా అపియరెన్స్ కానీ ఇన్ని బొట్లు లేదా కాషాయ వస్త్రాలు ఇలా అంటూ ఉంటారు. మీరు చాలా సింపుల్గా ఉన్నారండి. అంటే చాలా తక్కువ మంది ఉంటారు అలా సింపుల్గా ఉండడం. అంటే మీరు జనరల్గా ఇది నమ్మరా? లేదు, ఆస్ట్రాలజర్స్ అంటే ఇలాగే కనిపించాలి అని చాలామంది ఆస్ట్రాలజర్స్ అనుకుంటూ ఉంటారు కదా, అండ్ వాళ్ళ పద్ధతులు కూడా అలాగే ఉంటాయి. మీరేం చెప్పాలనుకున్నారు? మేడం, ఆస్ట్రాలజర్కి ఒక పద్ధతి అనేది కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు కూడా అంటే మీన్స్ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఎదుటివాడికి వ్యక్తికి ఒక క్లయింట్కి మనము ఆస్ట్రాలజీ చెప్తున్నాము అంటే సో ఆ ఆస్ట్రాలజర్ కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. లైక్ కొన్ని థింగ్స్ని హ్యాబిట్స్ని కానీ అవాయిడ్ చేయాలి. సో మార్నింగ్ కంపల్సరీ పూజ లాంటివి. సో ఎస్పెషల్లీ గాయత్రి మంత్రం అనేది చాలా నెససరీ, కంపల్సరీ ఒక ఆస్ట్రాలజర్కి కావాలి అది. తర్వాత వచ్చేసి కొన్ని విషయాలలో సో అది అది ఎటువంటివన్నీ అయినా అయిండొచ్చు. అంటే లైక్ ఇప్పుడు మనము వే ఆఫ్ అప్రోచింగ్ కావచ్చు, వే ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు. సో ఇది వాళ్ళ ఒక వ్యక్తిత్వం మీద, వాళ్ళ ఒక పర్సనాలిటీ మీద వెళ్తుంది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నన్ను అడిగారు యాక్చువల్లీ లైక్ మీరు ఇలా సింపుల్గా ఉన్నారని. సో నేను ఇలాగే చిన్నప్పటి నుంచి కూడా నేను సింపుల్గానే ఉంటున్నానండి. నాకు ఎటువంటి ఒక అడావుడి అనేది నాకు నచ్చదు యాక్చువల్లీ. సో లైక్ సర్ప్రైజింగ్ కానీ ఇవన్నీ ఏది నాకు నచ్చదు. సింపుల్గానే వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే సింపుల్ లైఫ్లోనే నేను ఉంటున్నాను. నాకు ఎక్కువ హడావుడితో ఉండే ఒక ఇది పర్సన్స్ కానీ ఇట్లాంటివన్నీ నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు. బట్ నా ఒక లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది. సో అలా అని సో నేను ఆస్ట్రాలజీ చెప్తున్నాను అని కొన్ని విషయాలలో మనం ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్ళాలి అనే ఒక థాట్ అయితే నాకు ఇంతవరకు అయితే నేను రాలేదు అది యాక్చువల్లీ. సో అందుకోసమే నేను వెరీ సింపుల్గానే ఉంటున్నాను, టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ. అండ్ మార్నింగ్ మాత్రం కంపల్సరీ నాది పూజ ఉంటుంది యాక్చువల్లీ. సో కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు మనము ఒక క్లయింట్కి చెప్తాము. సో ఆ ఒక క్లయింట్కి మనం చెప్పింది కూడా వాళ్ళకి వెళ్ళాలి. అది పాజిటివ్ అవుతుందో అది నెగిటివ్ ఉంటుందో ఆ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి యాక్చువల్లీ. అంటే మెయిన్ దశాభుక్తి. సో అది వాళ్ళకి వెళ్ళాలి, అది జరగాలి. మేము చెప్పింది చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అన్నా మనము ఫస్ట్ పూజలు ఉండాలి యాక్చువల్లీ. సో అది ఒక పద్ధతి అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ సార్, మనం చూసుకుంటే లాస్ట్ 2-3 మంత్స్లో ఎలక్షన్స్కి బిఫోర్ చాలామంది ఆస్ట్రాలజర్స్ వాళ్ళ ప్రెడిక్షన్ అనేది చెప్పారు, ఎవరు సీఎంగా రాబోతున్నారు అని. అయితే చాలామంది కూడా ఫెయిల్ అయ్యారు. ఈ ఆస్ట్రాలజీ అనేది ఈ పాలిటిక్స్ విషయంలో ఇలా చెప్పచ్చు అంటారా? అంటే చెప్పేవి ప్రతి ఒక్కటి నిజం అవ్వలేకపోతున్నాయి కదా, ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది ఎందుకు అవుతుంది? మేడం, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి. ఇప్పుడు ఫస్ట్ నా గురించి చెప్తాను. ఒక క్లయింట్ వచ్చాడు. సో క్లయింట్ వచ్చిన తర్వాత నేను ఒక విషయం చెప్తాను. అంటే లైక్ మీరేమి ప్రాబ్లమ్స్ చెప్పుకోకండి, మీరేం సమస్యలు ఉన్నారో దాన్ని నాకు చెప్పుకోకండి. సో జస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ అవన్నీ ఇచ్చేసేయండి, నేను చూస్తాను. సో ఆ పర్టికులర్ వ్యక్తి ఏ వ్యక్తి వచ్చి ఉంటాడో ఆ పర్టికులర్ టైంకి కూడా ప్రశ్నాకుండలని వస్తుంది. మళ్ళీ జాతకం చక్రం వేరు, ప్రశ్నాకుండలి వేరు. సో ఆ రెండు టాలీ చేసి మనం చెప్తాము. సో నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, సో నీకు ఇలాంటి ఒక విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్, సో ఇవన్నీ చేసుకోవాలి. చిన్న చిన్న రెమెడీసే నా దగ్గర వచ్చేది. వెరీ సింపుల్ రెమెడీస్ ఉంటుంది నా దగ్గర. సో హడావుడిగా ఏదో డబ్బులు ఖర్చు అయ్యేలాగా పెద్ద పెద్ద రెమెడీస్ అని నేను ఇంతవరకు అయితే నేను చెప్పలేదు. సో ఒక పర్సన్ వచ్చి అడిగినప్పుడు జాతక చక్రము ప్లస్ ప్రశ్నాకుండలి చూస్తామని చెప్తున్నాను యాక్చువల్లీ. బట్ ఇప్పుడు రాజకీయం విషయంకి వచ్చినప్పుడు ప్రశ్నాకుండలి అంటే లైక్ గోచారం అని అంటాం యాక్చువల్లీ. అంటే గోచారంలో ఈ ఒక సంవత్సరంలో మెయిన్ 4 గ్రహాలు ఒక ట్రాన్సిషన్, అంటే రాహు, కేతు, గురువు గారు మరియు శని, ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, సో వీళ్ళకి వేరే వాళ్ళ కంజక్షన్ ఎలా ఉంది, వేరే ఒక గ్రహాలు అంటే కుజుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు. మెయిన్ వీళ్ళే. సూర్యుడు అంటే రాజకీయము, మెయిన్ గవర్నమెంట్ అంటేనే సూర్యుడు యాక్చువల్లీ. పబ్లిక్ అంటే ఏంటి, శనిదేవుడు. సో ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది అంటే పర్టికులర్ వ్యక్తి యొక్క జాతకాలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కదా.
పర్టికులర్ వ్యక్తిది, ఇప్పుడు పలానా వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు ఒక పర్సన్ రాజకీయంలో అంటే ఆ వ్యక్తి మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, సో మనము చెప్పలేము దాన్ని. బట్ ఏం చెప్పొచ్చు గోచారంలో చూసి అని అనుకుంటే, గోచారంలో రాజకీయ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటుంది, రాజకీయంలో ఏదో ఇబ్బంది వస్తూ ఉంది అంతే, అంత మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు శని ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉంటున్నాడు. సో కుంభరాశిలో ఉంటున్నప్పుడు ఆయన మూల త్రికోణం అవుతుంది, అక్కడ ఆయనకి పవర్ ఎక్కువ. అంటే నేను ఇందాక ఏం చెప్పాను, శని అంటే ఎవరు? పబ్లిక్. ఏముంటున్నారో ప్రజలు, అక్కడ శని అంటేనే. మూల త్రికోణంలో ఆయన స్వక్షేత్రంలో ఉండి తన అంటే ఈ ఒక ప్లానెట్కి వచ్చేసి కొన్ని దృష్టిలు ఉంటాయి, తను కూర్చో ఉండే ప్లేస్ నుంచి కొన్ని దృష్టిలను చూస్తారు. అంటే శని ఉన్న ప్లేస్ నుంచి తృతీయ దృష్టితో మేషరాశిని చూస్తున్నాడు. అంటే కాలపురుష చక్రం నుంచి మొట్టమొదటి రాశి ఏది అంటే మనకి మేషరాశి. సో శని మేషరాశిని చూస్తున్నాడు. తన ఒక సప్తమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నాడు? సింహరాశిని చూస్తున్నాడు. సింహరాశి అంటే ఎవరు? రవి, గవర్నమెంట్. తర్వాత వచ్చేసి శని ఎక్కడ చూస్తున్నాడు? తన ఒక దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ ఏమి, శని ఒక దృష్టి తాను కూర్చునే ఒక ప్లేస్ నుంచి 3, 7, 10వ దృష్టిది ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ శని అక్కడ కూర్చొని గవర్నమెంట్ని, ఆయనే మెయిన్. అంటే గవర్నమెంట్ అంటే శని అంటే ఎవరు? పబ్లిక్. సో వాళ్ళదే ఒక సామ్రాజ్యం అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్పు అనేది జరిగింది యాక్చువల్లీ మనం చూస్తున్నాం. వై? బికాజ్ శని అక్కడ వచ్చాడు. సో పీపుల్స్ ఆర్ లైక్ థింకింగ్ డిఫరెంట్ వే, వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ వే కావాలి, మార్పు కావాలి. ఇప్పుడు శని అక్కడ వచ్చాడు కాబట్టి కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. సో తర్వాత కొత్త కొత్త రీసెర్చ్ ఏదైనా ఉంటే అది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కొన్ని శని అంటేనే మనకి కానూను వ్యవస్థ అని అంటాం యాక్చువల్లీ. సో దాంట్లో కూడా కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అంటే ఒక ఆస్ట్రాలజర్ అయిన వ్యక్తి సరైన డేట్ ఆఫ్ బర్త్, ఒక వ్యక్తికి సంబంధించిన సరైన డేట్ ఆఫ్ బర్త్ లేకుండా సో ఇలా గోచారము లేదా ప్రశ్నాకుండలిని చూసి చెప్తే అది అంత పాజిటివ్గా ఉండదు. అండ్ వన్ థింగ్, ఒక జ్యోతిష్యం చెప్తున్నాడు అంటే అతని టైం కూడా చూసుకోవాలి. ఇక్కడ జ్యోతిష్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అంటే ఏంటి? ఒక చీకట్లో ఉన్న వ్యక్తిని, ఆ చీకట్లో ఉంటున్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం చిన్నపాటి వెలుగుని నింపడానికి మనం జ్యోతిష్యం అని అంటాం. ఓకేనా? అంటే లైక్ వాళ్ళదేదో దశాభుక్తి బాగుండదు, వాళ్ళదేదో ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి ఒక వ్యక్తికి మనం చిన్నపాటి వెలుగుని ఇవ్వడమే మనం జ్యోతిష్యం అని అంటాం. అంటే జ్యోతిష్యం మీదనే అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మాత్రం అది అంత ట్రూ కాదు. ఓకేనా? జ్యోతిష్యమే అంతా మనిషి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది కూడా ట్రూ కాదు. వై? బికాస్ కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పరిహారాలు కూడా చేసుకోడు, అలా ఉంటుంది మైండ్ అనేది. ఇప్పుడు మనము ఏళ్ళనాటి శని వచ్చి ఉంటుంది, ఒక పర్సన్కి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి అసలు పూజ కాదు కదా, దేవుడి గుడికి కూడా వెళ్ళాడు. ఇది చూస్తున్న ప్రేక్షకులకి ఇది అర్థమై ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు ఏళ్ళనాటి శని జరిగేటప్పుడు సో ఎలా ఫీల్ అయ్యాము మనము అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏళ్ళనాటి శని జరిగేటప్పుడు, ఏళ్ళనాటి శని అంటే ఏం లేదండి, చంద్రుడి మీద శని పరిభ్రమణ. చంద్రుడు ఎక్కడ ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో శని రావడము. చంద్రుడు అంటే మనస్సు కారకుడు. శని ఎప్పుడైతే వస్తాడో తన ఒక పాస్ట్ కర్మస్ ఏముంటుందో, తను ఏదైతే తప్పులు చేసి ఉంటాడో అక్కడ వచ్చి ఇబ్బంది పెడతాడు. సో ఆయన ఏమీ తప్పు చేయలేదు అంటే మనం పుట్టినప్పుడే శని బాగా ఉంటాడు. మనం ఎప్పుడైతే మనం జన్మించి ఉంటామో అప్పుడే శని బాగున్నట్లు కనుకైతే గోచారంలో కూడా ఇబ్బంది పెట్టాడు, ఏళ్ళనాటి శని టైంలో కూడా ఇబ్బంది పెట్టాడు. బట్ అక్కడ శని ఫెయిల్ అయ్యి ఇక్కడ కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% ఆ ఒక మానసికంగా ఒక వేదన, తర్వాత తరచు ఫ్యామిలీలో గొడవలు, తర్వాత ఏ పని చేయాలనుకున్నా కూడా అది అవ్వకపోవడము, తర్వాత బాగా బద్ధకము ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అసలు పూజ కూడా చేయించుకోవడానికి వదలరు. సో అలా నేను ఎందుకు జ్యోతిష్యం మీదే అంటే పూర్తిగా అదే మనకి చేయదు అని చెప్తున్నాను అంటే ఈ ఒక విషయం కోసమే, అంటే ఈ ఒక టాపిక్ కోసమే. అంటే పూర్తిగా ఆ ఒక పర్టికులర్ దశాభుక్తి వచ్చినప్పుడు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు రన్ అయ్యేటప్పుడు ఆ పరిహారాలు చేసుకోలేరు వ్యక్తి. అప్పుడు ఏం చెప్తాడు ఆ వ్యక్తి? జ్యోతిష్యం మీద విరక్తి వస్తుంది, వీడేదో చెప్తున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు.
ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగి ఉంటుంది, ఇది నా లైఫ్ లో కూడా జరిగి ఉంది. ఈవెన్ నేను యాక్చువల్లీ ఈ ఒక ఫీల్డ్ లో ఇక్కడ రావడానికి అంటే దీంట్లో నేను ఉండాలి లేదా దీంట్లోనే నేను వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో అయితే రాలేదు. టైం అలా తీసుకొని వెళ్తా ఉంది మినహా నేను దీంట్లో ఉండాలనే ఒక ఉద్దేశం అయితే నాకు లేదు. ఇది మా తాతగారు పెద్ద ఫేమస్ ఆస్ట్రాలజర్, ఆయన కర్ణాటకలో, ఆయన ద్వారా నాకు ఇది వచ్చినది విద్య. యాక్చువల్లీ దీన్ని జెన్యునిటీ, ఒక జెన్యున్ వేలో మనం తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను దీన్ని తీసుకొని వెళ్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ప్రశ్నాకుండలి లేదా గోచారము, ఇది దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఇటువంటి విషయంలో ఇబ్బంది రావచ్చు, పర్టికులర్ వ్యక్తికేనే ఇబ్బంది వస్తుంది అనేది మాత్రం దీంట్లో తెలుసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు స్కూల్ ఉంటుంది, ఒక స్కూల్ 100 మెంబర్స్ ఉంటారు చదువుకునే పిల్లలు. మనం టీచర్స్ ఏం చేస్తాము, ఒక 20 మెంబర్స్ బాగా చదువుతున్నారు అని అనుకుందాం. దాంట్లో ఎవరో ఒకరు మాత్రమే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ఫిల్టర్ చేద్దాము, ఎలా ఫిల్టర్ చేయాలి, అది డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ లో ఏ ఒక వ్యక్తి, ఏ ఒక పిల్లోడు ఎక్కువ మార్కులు తీసుకొని వచ్చాడు, ఇది మనం చూసుకోవాలి. బట్ ఇక్కడ ఇన్ ద సేమ్ వే రాజకీయంలో ఏమొస్తుంది, ఎవరు బాగా సోషల్ యాక్టివిటీస్లో ఉంటున్నారు, ఎవరు బాగా పబ్లిక్కి సేవ చేస్తున్నారు, ఎవరి పేరు వినిపిస్తా ఉంది, వాళ్ళ జాతకం చూడాలి. అది మనం చూడకుండా మనం ఓన్లీ గోచారంలో లేదా ప్రశ్నాకుండలి ద్వారా, ఇప్పుడు ఏమైపోయింది అంటే క్రికెట్ బెట్టింగ్లు కూడా అంతే, క్రికెట్ ఏదైతే ఆస్ట్రేలియా చెప్తున్నారో అది కూడా అంతే. ఇప్పుడు రావడము, మీరు జ్యోతిషులు కదా, ఇప్పుడు ఏది టీం గెలుస్తుంది, బెట్టు ఛాలెంజా అని అనడము. సో వీళ్ళు అది ఏది చూసుకోకుండా ప్రశ్నాకుండలి వేయడము, ఆ వ్యక్తి వచ్చిన సమయానికి సో అది చెప్పడము. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు జాతక చక్రము ప్లస్ ప్రశ్నాకుండలి రెండు కలిపి చూస్తేనే అది పాజిటివ్ వేలో మనం చెప్పొచ్చు. అంటే ఈజీగా వాళ్ళకి అవును మీకు ఇంకొద్ది రోజుల్లో మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సో ఇలా చెప్పొచ్చు. బట్ ఆ ఒక వ్యక్తి వచ్చిన టైంలోనే మనం ఏదో చిన్నపాటి ప్రశ్నాకుండలి వేసుకొని మనము ఇదే విన్ అవుతుంది, ఈ పొలిటీషియన్ విన్ అవుతాడు అని చెప్పడము, దిస్ ఈజ్ వెరీ రాంగ్. సో ఇది నా ఒక అనాలిసిస్ అండి. సో ప్రశ్నాకుండలి లేదా గోచరంలో ఇలాంటి విషయంలో ఇబ్బంది, రాజకీయంలో ఏదో ఇబ్బంది వస్తూ ఉంది. నేను యాక్చువల్లీ ఆగస్ట్ మంత్లో కూడా చెప్పాను, మంత్లీ ప్రిడిక్షన్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, రాజకీయ ఒక విషయంలో చాలా ఇబ్బందులు గోచరిస్తున్నాయని. నేను చెప్పలేదు ఇలాంటి వ్యక్తికే వస్తుంది అని. ఎందుకు చెప్పలేదు అంటే అది గోచారం, అది వాళ్ళ హారోస్కోప్ చార్ట్ నాకు తెలియదు కదా. సో దిస్ ఈస్ ది వే ఆఫ్ మనము చూసుకోవాల్సింది. మనం ఇలా చూసుకుంటేనే మనము దాంట్లో మనం చెప్పగలము, లేదు అంటే చెప్పలేము. ఓకే.